Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET Episode students. Today's session వచ్చేసి యూస్ఫుల్ వీడియో అండి, వెరీ యూస్ఫుల్ వీడియో. నీట్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి ప్రయారిటీ ఆర్డర్ ఇవ్వబోతున్నాను. ఓకే, ఆల్రెడీ ఈరోజు స్టార్ట్ అయింది వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. సో నా వైపు నుండి నేను ఒక వీడియో చేస్తాను అని చెప్పాను కదా, ఆ వీడియో చేస్తున్నాను. ప్రయారిటీ ఆర్డర్ ఏయూ స్టూడెంట్కి 20 కాలేజెస్ ఉన్నాయి, ఎస్వియుకి 14 కాలేజెస్ ఉన్నాయి, ఒకటి ఎక్స్ట్రా ఉంది. గర్ల్స్కి అయితే 35 కాలేజెస్, బాయ్స్కి అయితే 34 కాలేజెస్. ఓకే, సో స్టేట్ వైడ్ కాలేజ్ ఒకటి ఉంది, సిద్ధార్థ కాలేజ్. సో ఇప్పుడు ఏయూ స్టూడెంట్ ఎలా పెట్టాలి, ఎస్వియు స్టూడెంట్ ఎలా తీసుకోవాలి కాలేజ్ అని చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు. సో నేను ఒక్క పారామీటర్ మీద డిసైడ్ చేయడం కష్టము అని చెప్పి నేను ప్రయారిటీ ఆర్డర్ చేయలేదు. బట్ సో మెనీ పారామీటర్స్ తీసుకొని చెప్తాం, కానీ నేను కట్ ఆఫ్ని బట్టి పేరెంట్స్ రిక్వెస్ట్ని బట్టి ఒక ఐడియా ఇస్తున్నాను, రిఫరెన్స్ పర్పస్. మీరు ఇది చూడండి, కానీ ఫైనల్ డిసిజన్ మాత్రం మీరే తీసుకోండి. యాజ్ ఏ పేరెంట్గా మీ వ్యూ డిఫరెంట్, డిస్టెన్స్, ప్లేస్, అన్ని పారామీటర్స్ చూసుకోవాలి. ఒక్కసారి లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది నేను ఎలా ఇచ్చాను అని. సో ప్రయారిటీ ఆర్డర్ అండి, వెబ్ ఆప్షన్స్కి ప్రయారిటీ ఆర్డర్ నేను ఎలా ఇచ్చాను అంటే 2024-25 మనకి వెబ్సైట్లోనే ఉంది. ఇది అందరికీ తెలుసు, మ్యాక్సిమం చాలా ఛానల్స్లో ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా, నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ కాలేజీలో ఎంత ఎంత అనేది. అయితే నేను దీన్ని తీసుకుని ఇందులో ర్యాండమ్గా ఉందన్నమాట, ర్యాండమ్గా ఉంది. అసెండింగ్ ఆర్డర్ అని డిసెండింగ్ ఆర్డర్ అని అలా లేదనమాట, ర్యాండమ్గా ఉన్నాయి కాలేజెస్. నేనేం చేశానంటే ప్రయారిటీ ఆర్డర్ ఫర్ వెబ్ ఆప్షన్స్ బేస్డ్ ఆన్ ఓసీ ర్యాంక్స్ ఒకటి తీసుకున్నా. 2024-25 ఆల్ కాలేజెస్ తీసుకున్నా. టాప్ ర్యాంక్ నుండి అంటే బెస్ట్ ర్యాంక్ నుండి నార్మల్ ర్యాంక్ వరకు, లేదా టాప్ కాలేజ్ నుంచి నార్మల్ కాలేజ్ వరకు నేను ఆర్డర్ తీసుకుంటున్నాను. సార్ మీరు ఇక్కడ ఓసీ ఎందుకు తీసుకున్నారు సార్, బీసీ ఎందుకు తీసుకోలేదు, ఎస్సీ ఎందుకు తీసుకోలేదు అంటే, ఓసీలో అందరు వస్తారు. ఒకవేళ ఎస్సీ స్టూడెంట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు అనుకోండి, అతన్ని ఓసీలో ఇచ్చేస్తాడు, అతనికి ఓసీలనే ఇచ్చేస్తారనమాట ఓపెన్లో. ఇది అందరి ఇప్పుడు ఎస్సీ తీసుకుంటే ఓన్లీ ఎస్సీ స్టూడెంట్స్ అని బేస్డ్గానే చెప్పొచ్చు, బీసీ అయితే ఓన్లీ బీసీ స్టూడెంట్ అని బేస్డ్గానే. బట్ ఓసీ అంటే జనరల్, అందరూ రావచ్చు. ఒక బీసీ స్టూడెంట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, అతనికి బీసీ కేటగిరీలో ఇవ్వరు సీటు, జనరల్ ఇస్తారు, ఓసీలో ఇస్తారనమాట. అందుకని నేను ఓసీ కట్ ఆఫ్ది తీసుకున్నాను. ఇప్పుడు చూద్దాం ఒక్కొక్కటి ఎలా చెప్తున్నాను. బెస్ట్ కాలేజ్, ఓకే ఎలా చెప్తున్నాను అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ తీసుకున్నా. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. అసలు మనం ఒక కాలేజ్ బెస్టా నార్మలా ఎలా డిసైడ్ చేస్తామో అంటే, ఒకటి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ని బట్టి ఒకటి చెప్పొచ్చు, రెండోది పేషెంట్ లోడ్, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, డిస్టెన్స్, హాస్టల్స్ అండ్ అట్మాస్ఫియర్, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు ఒక కాలేజ్ చాలా మంచిది, ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్, చాలా మంచి కాలేజ్ అని నేను చెప్తాను. కానీ కొద్దిమందికి కర్నూలుకు దగ్గరలో ఉంటారు, అప్పుడు వాళ్ళకి ఆంధ్ర మెడికల్ కాలేజ్ డిస్టెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక పేరెంట్ డిస్కస్ చేశాడు, సార్ చాలా దూరం సార్, 900-1000 కిలోమీటర్స్ అవుతుంది, అందుకని నాకు కర్నూలు బెటర్ అవుతుంది సార్ అన్నారు. అంటే ఆ పేరెంట్ వ్యూలా కర్నూలు ఈజ్ ఎ బెటర్ కాలేజ్, బట్ నా వ్యూలా ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఈజ్ బెటర్. సో ఇలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. అందుకని ఇన్ని పారామీటర్స్ ఉంటాయి కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఒక్క పారామీటర్ తీసుకుని టెక్నికల్గా వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మీకు అందిస్తున్నా, దాన్ని బట్టి మీరు నిర్ణయం చేసుకోండి. ఆ పారామీటర్ ఏంటంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. చూడండి ఎగ్జాంపుల్, 657 మార్క్స్ తోటి ఒక కాలేజ్ కట్ ఆఫ్ అయింది. మీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాం. 657 మార్క్స్కి ఒక కాలేజ్ కట్ ఆఫ్ అయింది లాస్ట్ ఇయర్, ఇంకొక కాలేజ్ ఏమో 591 మార్క్స్కి కట్ ఆఫ్ అయింది. ఏది బెటర్ కాలేజ్? దీనికి ఫుల్ కాంపిటీషన్ కదా, 657 మార్కులకు వస్తే సీట్ వచ్చింది, ఇంకా దానికన్నా ఏమాత్రం తగ్గి ఉన్నా సీట్ రాలేదు. అంటే చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది, మంచి స్టూడెంట్స్ అందరూ ఈ కాలేజీలో జాయిన్ అయ్యారు. ఓకే, ఇది బెస్ట్ ర్యాంక్ అంటే ఇది బెటర్ కాలేజ్ అని చెప్తాం కదా, బెటర్ కాలేజ్ అని చెప్తాం కదా. ఓకే, ఇది 591 మార్క్స్ వచ్చిన కాలేజ్ వచ్చింది అంటే కొంచెం నార్మల్ కాలేజ్ అని చెప్తాం కదా. అలా నేను డిసైడ్ చేసి మీకు చెప్తున్నాను, వెబ్సైట్లో ఉన్నదే ఇస్తున్నానండి. ఇక్కడ నా నాలెడ్జ్ నేను సింప్లిఫై చేసి చెప్తున్నాను. సో ఫైనల్ డిసిజన్ మాత్రం మీరే తీసుకోవాలి స్టూడెంట్స్. ఎందుకు చెప్తున్నాను ఇది అంటే, నేను లాస్ట్ ఇయర్ నేను ఆకాష్లో ఉన్నప్పుడు ఆకాష్లో వర్క్ చేస్తుంటే పేరెంట్ వచ్చి చెప్పాడనమాట, సార్ నేను ఒక మిస్టేక్ జరిగిపోయింది, కౌన్సిలింగ్ అంతా అయిపోయింది, సీట్ అలాట్ అయిన తర్వాత
అరే మీ అబ్బాయికి మంచి ర్యాంకే ఉంది కదా, మంచి కాలేజ్ రావాలి కదా, ఇప్పుడు నార్మల్ కాలేజ్ అలాట్ అయింది ఏంటి అంటే, సార్ నేను ఒక యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయ్యాను, అక్కడ వాళ్ళు కొంచెం ఆర్డర్ అనేది డిఫరెంట్ ఇచ్చారు, నేను ర్యాండమ్గా ఫాలో అయిపోయాను, అందుకని నేను తప్పు జరిగిపోయింది అన్నారు. అంటే వీళ్ళు సెల్ఫ్గా ఆలోచించలేదు, జస్ట్ డిపెండ్ అయ్యారనమాట ఆ వీడియో మీద. అందుకని ఇప్పుడు మీకు కూడా డౌట్ వస్తుంది, అంటే మీ వీడియో మీద కూడా డిపెండ్ కావద్దా సార్ అని. నేనేం చెప్తున్నాను అంటే కట్ ఆఫ్ని బట్టి మీకు ఇస్తున్నాను, దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. ఓకే, బెస్ట్ కట్ ఆఫ్ నుంచి నార్మల్ కట్ ఆఫ్ వరకు ఇస్తున్నాను, మంచి ర్యాంక్ నుంచి నార్మల్ వరకు అన్ని కాలేజ్ ఇస్తున్నారు, మీరు ఆలోచించి పెట్టుకోండి. ఇప్పుడు ఓకే, మీరు ఒకటి ప్రిపేర్ చేసుకుని ఉంటారు కదా, కంపేర్ చేసుకోండి. ఏదైనా కాంట్రవర్సీ ఏదైనా రాంగ్ అనిపించింది అంటే మీరు ఖచ్చితంగా మెసేజ్ చేయండి. ఓకే ఇది ఇలా ఎందుకు చేశారు అంటే, నేను లాస్ట్ ఇయర్ బేస్డ్ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని పెట్టాను, అదే ప్రూఫ్. ఇక నేను చెప్పేది నా ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను నా వరకు నేను. ఓకేనా, ఒకసారి చూద్దాం. కాలేజ్ నేమ్ ఇచ్చాను, మార్క్స్ ర్యాంక్ ఇచ్చాను. ఆంధ్ర యూనివర్సిటీ, యాక్చువల్గా సిద్ధార్థ కాలేజ్ అనేది స్టేట్ వైడ్. సిద్ధార్థ కాలేజ్ కోసం ఆంధ్ర యూనివర్సిటీ పిల్లలు స్టూడెంట్స్ పెట్టుకోవచ్చు, ఎస్వియు వాళ్ళు పెట్టుకోవచ్చు, ఎలా ఎవరైనా పెట్టుకోవచ్చు. అది సిద్ధార్థ బెస్ట్ కాలేజ్. సో దీని గురించి లాస్ట్కి చెప్తా. ఓకే, ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ కింద మనకు 2 ఉంటాయి కదండి, ఎస్వియు ఏయు 2 ఉంటాయి కదా. ఫస్ట్ నేను ఏయు గురించి చెప్తున్నా. ఏయులో టోటల్ 20 కాలేజెస్ ఉన్నాయి, గౌట్ 10, ప్రైవేట్ 10 ఉన్నాయి. నేను కట్ ఆఫ్ని బట్టే చెప్తున్నా, 2024 కట్ ఆఫ్ ఓసీ వాళ్ళది. ఆంధ్ర ఇక్కడ కోడ్ ఇచ్చాను చూడండి, కాలేజ్ కోడ్ నేము ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత, 657 మార్క్స్, ర్యాంక్ ఏమో 20,797. సో ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను నేను, ఇది ర్యాంక్ బట్టి చెప్తున్నా అంతే, మీకు నచ్చకుంటే మీ ఇష్టం అది. ఓకే, నెక్స్ట్ జిఎంసిజి గుంటూరు మెడికల్ కాలేజ్ 650 మార్క్స్, 27,264 ర్యాంక్. ఇది టాప్ నుంచి నార్మల్ అనుకోండి, ఇది టాప్ కాలేజ్, ఇది నెక్స్ట్ టాప్ కాలేజ్ అలా అనమాట. మీరు ప్రిఫరెన్స్ సార్ నేను ఇది ఫాలో అవుతా అంటే దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, నెక్స్ట్ సెకండ్ ప్రిఫరెన్స్ గుంటూరు మెడికల్ కాలేజ్కి ఇవ్వండి, థర్డ్ ప్రిఫరెన్స్ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడకి ఇవ్వండి. ఎందుకు సార్ అంటే 647 మార్క్స్ ఉంది దీనికి 2 తర్వాత ఇదే ఉంది బెస్ట్. లాస్ట్ ఇయర్ ఇది లేదా ఈ ఇయర్ అది లాస్ట్ ఇయర్ ఎంత 29,121 ర్యాంక్ని బట్టి చూసుకోండి. సార్ మార్క్స్ ఇయర్ డిఫరెంట్ కదా అని కన్ఫ్యూజ్ కాకండి, ఇది లాస్ట్ ఇయర్ది ర్యాంక్ ఎంత 29,121 ర్యాంకు. థర్డ్ ప్రిఫరెన్స్ నేను ఇది చెప్తున్నా. ఫోర్త్ ప్రిఫరెన్స్ ఏమంటున్నా, గౌట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు చెప్తున్నా. ఎందుకు సార్ అంటే 29 తర్వాత నెక్స్ట్ 43,323 ర్యాంక్ కట్ ఆఫ్ అయింది అది. ఓకే, అలా చెప్తున్నా 4. నెక్స్ట్ అయితే ఇక్కడ ప్రైవేట్ కాలేజ్ వచ్చింది, ఇక్కడ చాలా కేర్ఫుల్. కొద్దిమంది నేను గవర్నమెంట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా తర్వాత ప్రైవేట్ ఇస్తా అంటే ఈ ఆర్డర్ ఫాలో అవ్వద్దు. నేను కట్ ఆఫ్ని బట్టే ఇస్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఓన్లీ కట్ ఆఫ్ని బట్టే. ఓకే, ఇక్కడ చూడండి ఈ కట్ ఆఫ్ ఎంత ఉంది, 43,323. అయితే లాస్ట్ ఇయర్ మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ ఈ ప్రైవేట్ కాలేజ్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్నకాక అని ఇచ్చారనమాట. ఇది ప్రైవేట్ మెడికల్ కాలేజ్. ఓకే, గవర్నమెంట్లో ఫీజు తక్కువ ఉంటుంది, ప్రైవేట్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇంటర్న్షిప్ గవర్నమెంట్ కాలేజీలో చదివిన వాళ్ళకి వస్తుంది, మీరు జాగ్రత్తగా డీల్ చేసుకోండి. నేను ప్రైవేట్ పెట్టను అంటే ఇక్కడ పెట్టకండి, ప్రైవేట్ తర్వాత పెట్టండి. ఓకే, నేను కట్ ఆఫ్ని బట్టి ఇక్కడ ఇస్తున్నా. ఇదంత ర్యాంక్ ఎంత 50,877. నెక్స్ట్ 6th ప్రిఫరెన్స్ ఏంది, గౌట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం. ఎందుకంటే ర్యాంక్ ఎంత ఉంది 52,644. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ గౌట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం, ఇక ఎంత ర్యాంక్ 56,014. ఓకే, చూడండి ర్యాంక్ బెస్ట్ ర్యాంక్ నుంచి ర్యాంక్ పెద్దగా పోతుంది, కరెక్ట్ ఇచ్చాను. నెక్స్ట్ ఇది కూడా గౌట్ కాలేజ్ జిఎంసిఏ గౌట్ డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గౌట్ మెడికల్ కాలేజ్ ఏలూరు. ఇదంతా 57,771. ఇది 8th ప్రిఫరెన్స్. ఇక 9th ప్రిఫరెన్స్ వచ్చేసరికి గౌట్ కాలేజ్ ఉంది, ఏది గౌట్ పింగళి వెంకయ్య గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం. ఎందుకు నెక్స్ట్ ఎంత ర్యాంక్ 60,058 మార్క్స్ 615. ఓకే, లాస్ట్ ఇయర్ ఇది. నెక్స్ట్ ఏఎస్ఆర్ అంటే అల్లూరి సీతారామరాజు, ఇది ప్రైవేట్ కాలేజ్, మళ్ళీ చెప్తున్నా చూడండి, ప్రైవేట్ కాలేజ్ ఇంక్లూడ్ అయింది ఇక్కడ. ఓకే, ప్రైవేట్ కాలేజ్ చాలామంది లాస్ట్ ఇయర్ ప్రిఫరెన్స్ అలా ఇచ్చారనమాట. అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏలూరు, ఇది 615 మార్క్స్, ర్యాంక్ ఎంత 60,171. మీరు కన్ఫ్యూజ్ కాకండి, సార్ మార్క్స్ సేమ్ ఉన్నాయి మీరు మిస్టేక్ చేశారా అని. మార్క్స్ సేమ్ ఉన్నాయి కానీ ర్యాంక్ డిఫరెంట్ ఉంటుంది. మార్క్స్ సేమ్ ఉన్న ర్యాంక్కి పారామీటర్స్ ఉంటాయి, ఫస్ట్ బయో ప్రిఫరెన్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అలా. ఓకే, ఎంత ఇది 10th ప్రిఫరెన్స్ ఎంత 60,171. 11th ప్రిఫరెన్స్ గౌట్ మెడికల్ కాలేజ్ విజయనగరం, ర్యాంక్ ఎంత 61,524. ఇది 11th ప్రిఫరెన్స్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బట్టి. ఓకే, నెక్స్ట్
టోటల్ 20 కదా ఏయులా. జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి ఎంత ర్యాంక్ లాస్ట్ 64,436. నెక్స్ట్ గౌట్ మెడికల్ కాలేజ్ పాడేరు ఇది ప్రైవేట్ చూడండి, ఇది ప్రైవేట్, ఇది గవర్నమెంట్ 64,527. నెక్స్ట్ 14th ప్రిఫరెన్స్ ఏంది డాక్టర్ పినమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ర్యాంక్ ఎంత 64,659. మార్క్స్ సేమ్ ఉన్న ర్యాంక్ డిఫరెంట్ ఉంటుంది చూడండి. ఓకే, ఇది 14th ప్రిఫరెన్స్. 15th ప్రిఫరెన్స్ ఏంది ప్రైవేట్ కాలేజ్, ఇది కాటూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ గుంటూరు ఎంత 66,111. ఓకే, నెక్స్ట్ ప్రైవేట్ కాలేజ్. ఓకే, గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ అండ్ హాస్పిటల్ శ్రీకాకుళం ర్యాంక్ ఎంత 68,235. నెక్స్ట్ కోనా ప్రైవేట్ కాలేజ్ కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ అమలాపురం ర్యాంక్ ఎంత 69,329. ఇది 17th. 18th ప్రిఫరెన్స్ ఏంది ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విశాఖపట్నం ర్యాంక్ ఎంత 69,896. ర్యాంక్ పెద్ద అవుతుంది చూడండి. ఓకే, నెక్స్ట్ మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయనగరం ర్యాంక్ ఎంత 72,303. నెక్స్ట్ ఎన్ఐఎంఆర్ ఇది మైనారిటీ కాలేజ్ అండి, నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయవాడ ర్యాంక్ ఎంత 2,30,267. ఇది ఏయు వాళ్ళది, ఏయు అయిపోయింది 20 కాలేజ్. అయితే ఏయులా సార్ సిద్ధార్థ కాలేజ్ 640 ఉంటుంది కదా అంటే మీ ఇష్టం. ఆంధ్ర మెడికల్ కాలేజ్ తర్వాత సిద్ధార్థ పెట్టుకోండి, లేదా సిద్ధార్థని ఫస్ట్ పెట్టి ఆంధ్ర మెడికల్ కాలేజ్ పెట్టుకోండి. అది స్టేట్ వైడ్ కాలేజ్, మీ ఇష్టం చూసుకోండి. ఓకే, స్టేట్ వైడ్కి అందరు కాంపిటీషన్ అవుతారు. ఈ ఆంధ్ర యూనివర్సిటీలో ఓన్లీ ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్సే 15% నాన్ లోకల్ ఎస్వి వాళ్ళు వస్తారు. ఈ పాయింట్స్ మీకు తెలుసు, అటువంటి వీడియోస్ చేశాను, మళ్ళీ అవసరమైతే చేస్తాను. నెక్స్ట్ ఎస్వియు గౌట్ ఎన్ని 7, ప్రైవేట్ ఎన్ని 7, టోటల్ 14 కాలేజీల గురించి ఇన్ఫర్మేషన్. సార్ నేను ఎస్వియు స్టూడెంట్ని, నేను ఫస్ట్ సిద్ధార్థ పెట్టుకుంటే పెట్టుకోండి, ఎందుకంటే 640+ కట్ ఆఫ్ ఉంటుంది. నేను ఏయు స్టూడెంట్ ఏం చేయాలి, ఫస్ట్ ఏయుకి పెట్టుకొని తర్వాత ఎస్వియు పెట్టుకుంటారు, లేదా ఏయు ఎస్వియు మీ ఇష్టం అండి. టోటల్ 34 కాలేజ్ బాయ్స్ ఎలానన్నా పెట్టుకోవచ్చు. టాప్ నుంచి నేను బెస్ట్ ర్యాంక్ కట్ ఆఫ్ ఇస్తున్నాను, మీరు ఆలోచించి పెట్టుకోండి. ఎస్వియు స్టూడెంట్ గురించి చెప్తున్నా. ఎస్వియులా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది అంటే కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు, ఎందుకు అంటే 30,352 బెస్ట్ ర్యాంక్ కట్ ఆఫ్ ఇది. నెక్స్ట్ సెకండ్ ప్రిఫరెన్స్ గౌట్ శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి, ఎందుకంటే 40,874. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రిఫరెన్స్ ఏసీఎస్ఆర్ గౌట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు, ఎందుకంటే ర్యాంక్ ఎంత 51,624. ఓకే, నెక్స్ట్ గౌట్ మెడికల్ కాలేజ్ కడప 61,665. నెక్స్ట్ గౌట్ మెడికల్ కాలేజ్ అనంతపూర్ 5th ప్రిఫరెన్స్ 62,610. నెక్స్ట్ 6th ప్రిఫరెన్స్ గౌట్ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ తిరుపతి అండర్ ఎస్విఐ ఎంఎస్ 68,073 ర్యాంక్. నెక్స్ట్ గౌట్ మెడికల్ కాలేజ్ నంద్యాల 69,838. ఇది 7th ప్రిఫరెన్స్ ఎస్వియు స్టూడెంట్స్ ఇది. ఓకే, ప్రైవేట్ కాలేజ్ ఇది 7 అయిపోయినాయి గవర్నమెంట్. నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు 73,280. నెక్స్ట్ 9th ప్రిఫరెన్స్ పిఈఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ కుప్పం 78,503. ఓకే, నెక్స్ట్ ఇవి ప్రైవేట్ అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ చిత్తూరు 79,720 ఎస్వియు కట్ ఆఫ్ ఇది. నెక్స్ట్ శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాల్ 83,939 ర్యాంక్ కట్ ఆఫ్. నెక్స్ట్ విశ్వభారతి మెడికల్ కాలేజ్ కర్నూలు 86,500. నెక్స్ట్ బిఎంసిటీ అంటే శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రేణిగుంట తిరుపతి 87,495. ఇది 13th ప్రిఫరెన్స్. 14th ప్రిఫరెన్స్ ఏంది ప్రైవేట్ మైనారిటీ కాలేజ్ ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కడప ఎంత 1,58,310. ఇది అండి 14th. లాస్ట్కి సిద్ధార్థ కాలేజ్ గురించి వస్తున్నాం. సిద్ధార్థ కాలేజ్ అన్ని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ. మీకు ఇచ్చిన వెబ్సైట్లో ఓన్లీ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అని ఒక్కటే నేమ్ ఉంటుంది, కానీ ఇందులో ఆంధ్రప్రదేశ్ అన్రిజర్వ్డ్, ఆంధ్రప్రదేశ్ లోకల్, ఏయు రీజియన్, ఎస్వియు రీజియన్ అనమాట. ఈ స్టూడెంట్స్ కట్ ఆఫ్ ఆ కాలేజ్లో ఆంధ్రప్రదేశ్ అన్రిజర్వ్డ్లో 647 మార్క్స్, ర్యాంక్ ఎంత 29,349. సార్ నేను ఫస్ట్ సిద్ధార్థ పెట్టుకుంటే మీ ఇష్టం, స్టేట్ వైడ్ అది మీ ఇష్టం అండి. నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఫస్ట్ పెట్టుకుంటారా తర్వాత ఇది పెట్టుకుంటారా మీ ఇష్టం అది. ఓకే, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లోకల్లో 32,771. ఓన్లీ ఏయు రీజియన్లో 35,645, ఎస్వియు రీజియన్లో 46,953. అంటే ఎస్వియు రీజియన్ స్టూడెంట్కి ఇది, ఏయు రీజియన్ స్టూడెంట్కి ఇది, అలా అనమాట. ఆంధ్రప్రదేశ్ లోకల్, ఆంధ్రప్రదేశ్ అన్రిజర్వ్డ్. ఓకే, ఇది కట్ ఆఫ్ పెద్ద మంచి ఉంది, అంటే మంచి ర్యాంక్కి కట్ ఆఫ్ ఉందంటే గుడ్ కాలేజ్ అనేది ఒక్క పారామీటర్తో చెప్తున్నా. అంతేగాని ఇప్పుడు మీకు ఒకటి ఉండి
సిద్ధార్థ కాలేజ్ అసలు బాగలేదు సార్, మీరు అనవసరంగా బాగుందని చెప్తున్నారు అని అనుకోకండి. నేను ఒక పారామీటర్ బట్టి చెప్తున్నా, కట్ ఆఫ్ని బట్టి. ఎవరి పర్స్పెక్షన్ వాళ్ళదండి. మీకు నచ్చొచ్చు, ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చకపోవచ్చు. సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక సెకండ్ ఇయర్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ని అడిగితే ఆ స్టూడెంట్కి ఆ కాలేజ్ నచ్చలేదు అనుకో, సిద్ధార్థ కాలేజ్ నార్మల్ అని చెప్తారు. ఆంధ్ర మెడికల్ కాలేజ్ వద్దు, దాని బదులు కర్నూలు వెళ్ళండి చెప్తుంటారు అనమాట. సో మీరు ఆలోచించుకోండి సెల్ఫ్గా. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, జాగ్రత్తగా. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఒక స్టూడెంట్ ఏయూ అయ్యిండు అనుకోండి, ఫస్ట్ ఏయూ పెడతారు జనరల్గా, ఎందుకంటే లోకల్. ఈ ఎస్వి అనేది నాన్ లోకల్ అవుతుంది కదా, సెకండ్ పెడతారనమాట. ఒక స్టూడెంట్ ఎస్వి అయింది అనుకోండి, ఫస్ట్ ఎస్వి కాలేజెస్ అన్నీ పెడతారు లోకల్, తర్వాత ఏయూ పెడతారు. ఎలా పెట్టినా కౌన్సిలింగ్ పైనుంచి చూసుకుంటూ వస్తుంది, ఏది పాసిబుల్ అయితే అది ఇస్తుంది. ఇది మీ ఇష్టం అనమాట. మీరు మిక్స్డ్గా పెట్టుకుంటా సార్, నేను ఒకటి ఏయూ కాలేజ్ పెట్టుకుంటా, ఎస్వి పెట్టుకుంటా, ఏయూ పెట్టుకుంటా, ఎస్వి పెట్టుకుంటా, కట్ ఆఫ్ని బట్టి అంటే మీ ఇష్టం, బేస్డ్ ఆన్ మార్క్ ర్యాంక్ని బట్టి. ఇంకొకటి సార్, నేను ఓన్లీ ఫస్ట్ అన్ని గవర్నమెంట్ పెడతా సార్, ఏయూ గవర్నమెంట్ అన్నీ పెడతా 10, తర్వాత ఎస్వియు గవర్నమెంట్ అన్నీ పెడతా సార్, తర్వాత ఏయూ ప్రైవేట్ పెడతా సార్, తర్వాత ఎస్వియు ప్రైవేట్ పెడతా సార్. ఏమైనా ప్రాబ్లం అంటే ఏం కాదు, మీకు గవర్నమెంట్ కాలేజీలో వచ్చే పాసిబిలిటీ పైనుంచి చూస్తుంటే గవర్నమెంట్ కాలేజెస్ అనమాట. సో అలా పెట్టుకోవచ్చు. ఓకేనా, కానీ టాప్ కాలేజీలు పైన పెట్టాలి, నార్మల్ కింద పెట్టాలి. చూడండి, ఓకే, మీ ఇష్టం. ఫస్ట్ గవర్నమెంట్ పెడతా, తర్వాత ప్రైవేట్ పెడతా అంటే మీ ఇష్టం, లేదు మిక్స్డ్ పెడతా అన్న మీ ఇష్టం, ర్యాంక్ని బట్టి. ఫైనల్ డిసిజన్ ఈజ్ యువర్స్ అండి, క్లియర్గా చెప్తున్నాను. ఓకే, ఫైనల్ డిసిజన్ మీది. ప్లేస్, హాస్టల్స్, కొద్దిమంది లాస్ట్ ఇయర్ సార్ హాస్టల్ బాగాలేదని చెప్పేసి మెడికల్ కాలేజ్ని వేరేది చూసుకున్నారు. ఎందుకంటే 4.5 years హాస్టల్, 4.5 years అకాడమిక్స్, 1 year ఇంటర్న్షిప్ది. సో అన్ని రోజులు ఉండాలి అని హాస్టల్ కూడా మేజర్ అవుతుంది కొన్నిసార్లు. ఓకే, డిస్టెన్స్ మేజర్ అవుతుంది కొన్నిసార్లు, ఫ్యాకల్టీ ఫీడ్బ్యాక్ మేజర్ అవుతుంది. సో ఇన్ని పారామీటర్స్ని బట్టి మీరు ఆలోచించుకోండి. నేను మాత్రం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బట్టి ఇచ్చాను. ఓకే, ఆల్ కాలేజెస్, టోటల్ కాలేజెస్, వెబ్సైట్లో ఉన్న అన్ని కాలేజెస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. సో దీన్ని బట్టి ఒక్కసారి మీకు ఏదైనా ఐడియా వచ్చి రిఫరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ అవుతుందని నేను ఇది పెట్టాను. జాగ్రత్తగా ఆలోచించి డిసిజన్ తీసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో నేను వెబ్ ఆప్షన్ నార్మల్ కాలేజ్ ఫస్ట్, టాప్ కాలేజ్ ఫస్ట్ అనేది ఎలా అనేది నేను ఇంకొక వీడియో చేస్తానండి. దాన్ని బట్టి మీరు మిస్టేక్ చేయకుండా ఉంటారు. ఈరోజు ఎవరైనా పెట్టి ఇది మంచిగా అనిపిస్తే మీరు ఎన్నిసార్లైనా చేంజ్ చేసుకోవచ్చు 22 లోపల. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇది మన ఛానల్, మన కోసం. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, జూనియర్స్కి సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.